ప్రజలు చీకొట్టిన చేదరించుకున్న 151 సీట్ల నుంచి 11 సీట్లు చేసిన వాళ్ళు ఇసుమంత అహంకారం కూడా తగ్గల. ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవం కూడా లేదు. ఇది వరుసగా 3వసారి చైర్పర్సన్ అంటే అది ఒక గౌరవప్రదమైన పదవి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కౌన్సిలర్స్ అందరూ ఎన్నుకోబడ్డ ఒక వ్యక్తి, ఆమెకంట నైట్ షెల్టర్ కావాలంట. ఈమెకి ఒక నైట్ షెల్టర్ కావాలి, వాళ్ళ బంధువుకో చుట్టంకో ఎవరికో తీసుకురావాలి. నియమాలన్నీ తొంగలో తొక్కి డైరెక్ట్ గా చైర్పర్సన్ నాకు వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి రాసుకుంది. ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ గారు ఎప్పుడు కూడా ఒక లెటర్ కూడా ఎవరికి రికమెండ్ రాయరు. ఎందుకంటే అందరి పర్సన్ ఆయన. చైర్మన్ అనే వాళ్ళు ఇక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. చైర్మన్ అనే వాళ్ళు పార్టీకి సంబంధం లేదు. ఆ మినిమం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వరుసగా 3వసారి తనే వాకౌట్ చేస్తానని చెప్పుకున్నాం. సిగ్గుచేటు. ఇంతకంటే దౌర్భాగ్యమైన కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ చూడలేదు. షీఈ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ పాలిటిక్స్. ప్రజాస్వామ్యానికి వీళ్ళు పనికిరారని మరొక్కసారి ప్రత్యక్షంగా ప్రజల ముందు చెప్పడం జరిగింది. అందరినీ చూసుకోవాల్సిన వ్యక్తే నేనే వాకౌట్ చేస్తున్నాను, నాకు ఇచ్చిన వ్యక్తి, నాకు నచ్చిన వ్యక్తిని మీరు నైట్ షెల్టర్ ఇవ్వలేదు అనడం అనేది ఎంత దారుణమైన పని అండి. ఆలోచించండి. మీరు అందరూ కూడా, ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ యొక్క కుయుక్తులు చూశారు, మీ కుతంత్రాలు చూశారు, మీ పాలన చూశారు. ఈ 4 సంవత్సరాల్లో మీరు మున్సిపాలిటీకి ఏం చేశారో చూశారు. ఆల్రెడీ 100 కోట్లు మున్సిపాలిటీకి వచ్చాయని చెప్తున్నారు. అవి ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా చెప్పట్లేదు. మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చామంటే చైర్పర్సన్కి, ఇంతకుముందు మీరు అందరూ చూశారు. గత 4 సంవత్సరాల్లో చైర్పర్సన్ పక్కన ఎవరు కూర్చునేవారు? అసలు నేను వచ్చిన వెంటనే ఈ ప్లేస్ నాది కాదు, ఇది నీదమ్మా సీటు, ఇది నీదే అని చెప్పి గౌరవం ఇచ్చాను. గౌరవం ఇచ్చి నీ ప్లేస్లో నువ్వు కూర్చొని, నీ పక్కన నేను కూర్చోకూడదు, పక్కన కూర్చుంటాను, ఈ హౌస్ నీది, హౌస్ని నడపాల్సిన బాధ్యత నీది అని ఒక గౌరవం ఇచ్చాం. ఒక మహిళగా, ఒక బీసీ మహిళగా. ఆమె అంత అహంకారంగా 3వసారి ఇది వాకౌట్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం అనేది ప్రజలందరూ గమనించాలి.